నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగుదేశం పార్టీ మహానాడు అనే కార్యక్రమం ఎప్పటికప్పుడు ఆ పార్టీకి ప్రత్యేకమైన విషయం మనందరికీ తెలిసిందే. అందులోనూ ఇవాళ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా అటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఎన్టీఆర్ ఘాట్కు వెళ్ళి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించి సంస్థాగతంగా నిర్ణయాలు కావచ్చు, పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశానికి సంబంధించి మహానాడు వేదికగా అనేక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు మహానాడు మొదట ఎప్పుడు ప్రారంభమైంది, దీని ప్రారంభాన్ని ఎవరు దీనికి అంకురార్పణ వేసింది అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా ఇది కొనసాగుతున్న తీరును మనం చూస్తున్నాము. అలాగే ఈసారి మహానాడులో ఒక అంశము బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి అలాంటిది ఏమీ ఉండదు అనేసి లోకేష్ గారు కుండబద్దలు కొట్టారు. దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగ. ఎందుకంటే కనీవిని ఎరగని రీతిలో ఎప్పటికప్పుడు అది ఎంత అద్భుతంగా జరుగుతుంది అనేది దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాము. ముందుగా ఈ మహానాడు కార్యక్రమము ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరి ఆలోచన ఇది? ఇది ఎన్టీ రామారావు గారి బ్రెయిన్ చైల్డ్ అండి. ఆయనకేంటంటే పార్టీ వార్షికోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించాలి, ప్రతి ఏటా నిర్వహించి కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, అట్లాగే కార్యకర్తల్ని నాయకుల్ని ఏంటంటే వాళ్ళని కర్తవ్యోన్ముఖుల్ని చేయాలని చెప్పి రామారావు గారి మదిలో మెదిలినటువంటి ఆలోచనకి కార్యరూపమే మహానాడు. ఆయన 1983 జనవరి 9 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మే 28 ఆయన జన్మదిన మహోత్సవ శుభ సందర్భంగా ఆయన మహానాడు కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఇవాళ నాచారంలో ఉన్నటువంటి ఆశ్రమం ఏదైతే ఉందో మొదట అక్కడ నిర్వహించేవాళ్ళు ఆ కార్యక్రమాన్ని. ఆ తర్వాత ఏమైందంటే అది వెలుపలికి వచ్చి భారీ బహిరంగ సభగా విశాలమైనటువంటి మైదానాలలో మన గ్రౌండ్స్లో జరిగేటటువంటి ఆచారంగా మారింది. వాస్తవానికి మొదట ఒక రోజుతో అనుకున్నటువంటి కార్యక్రమం ఒకరోజు సరిపోదని అర్థమై 3 రోజులు తర్వాత 3 రోజులు నిర్వహించేవాడు. 27, 28, 29 లేదా 28, 29, 30 అలా ఈ 3 రోజులు షట్రసోపేతమైన విందు భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సభా సమావేశాలు, ప్రతి ఒక్కరికి మాట్లాడటానికి అవకాశం ఇచ్చి, ప్రతి నాయకుడికి అవకాశం ఇచ్చి, ఔత్సాహికులకు అవకాశం ఇచ్చి సెషన్స్ వైజ్ వాటిని ఆర్గనైజ్డ్గా దానిని వాళ్ళు కొనసాగించినటువంటి విధానం అద్భుతం, అద్వితీయం. అదే తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి తాత్విక పునాది. ఈ 3 రోజుల కార్యక్రమం వల్ల ఏమవుతుందంటే కార్యకర్తలు చాలా వాళ్ళు ఏంటంటే సుశిక్షితులై కార్యకర్తలు ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళు పనిచేస్తారు. ఈ ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళు పనిచేయడమే కాకుండా నాయకులందరితో కలిసి కలివిడిగా నాయకుల యొక్క అనుభవాల్ని విని నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా భవిష్యత్తులో నాయకులు అవ్వాలనేటటువంటి ఆశలకి వాళ్ళు పునాది వేసుకుంటారు. ఇటువంటి ఒక కార్యక్రమం. అట్లాగే ప్రతిపక్షాల మీద వీళ్ళు చేసేటటువంటి దాడి కావచ్చు. మొదట్లో ప్రతిపక్షాల గురించి ప్రస్తావన చేయడం, ప్రతిపక్షాల గురించి పదే మాట్లాడటం అస్సలు ఉండేది కాదు. అసలు ప్రతిపక్షాల ప్రస్తావన చాలా నామమాత్రంగా ఉండేది. రామారావు గారు జీవించి ఉండగా తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఏంటి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏవేవి ఆచరణలో పెట్టాము, ఏవేవి కుంటుపడ్డాయి, వాటిని మనం ఎట్లా వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లాంటి ఒక చర్చ జరిగేది. అట్లాగే మహిళలకి తర్వాత వెనుకబడిన తరగతులు, ఇట్లా వీళ్ళకి మనం ఏం చేసాము, గత ప్రభుత్వాలు ఏం చేసాయి, అట్లా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక చర్చ జరిగేది. అది దీన్ని మీరు సద్విమర్శ అనుకుంటారో లేకపోతే మీరు విమర్శగానో తీసుకుంటారో నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏమైందంటే పదే అదే పనిగా కీర్తించేటటువంటి ఒక కార్యక్రమంగా ఆ తర్వాత మీకు ప్రతిపక్షాలలో మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేతల గురించి అదే పనిగా ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టానుసారం మాట్లాడి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూసేటటువంటి వేదికగా కూడా తర్వాత మారిపోయింది. దానికి పరాకాష్ట జేసీ దివాకర్ రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారి వంశం గురించి ఆయన మాట్లాడినటువంటిది సాక్షాత్తు మహానాడు వేదిక మీదే ఆయన మాట్లాడారు. సరే, కాసేపు దాన్ని పక్కన పెడితే ఇవాళ ఈరోజు నిన్న ప్రారంభమైంది ఇవాళ జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాన్ని కాసేపు వీక్షించిన తర్వాత ఏమైందంటే అక్కడ పదే కార్యకర్తలు లోకేష్ గారిని సీఎం అంటే లోకేష్ గారు స్పష్టంగా తెలియజేశారు, పూర్తి స్థాయిలో మన పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని చెప్పి వారు స్పష్టం చేశారు. కాబట్టి మహానాడు సాక్షిగా 2029 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారన్న విషయం స్పష్టమైంది. ఎందుకంటే ఈ మహానాడు వేదికగానే అనౌన్స్ చేస్తారు అంటూ కూడా రకరకాల వార్తా కథనాలు కూడా వినడం జరిగింది.
ఈ నేపథ్యంలో స్టార్ట్ అయిన మహానాడు ప్రారంభమైన దగ్గర నుండి వర్చువల్గానే ఉంటుంది అని అనుకున్నారు. ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం ఇదంతా అయిపోయిన తర్వాత వర్చువల్గానే అరేంజ్ చేద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా పెట్టడం అనేది చూసిన తర్వాత స్టార్ట్ అయిన రోజు నుంచి ఎక్కువగా ఇవే నినాదాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా అనౌన్స్ చేస్తారేమో అనుకుంటే మరి దానికి సంబంధించి చెక్ పెట్టేశారు. అది ఇంకా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారే ఉండే అవకాశం ఉంటుందా, మరలా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. 2029 ఎన్నికలకి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెరకు 2.5 సంవత్సరాల భాగస్వామ్యంలో ఆ ప్రకటన చేసే వాళ్ళు ఎన్నికలకు వెళతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు దశాబ్ద కాలం ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. 2004 నుంచి 14 ఎన్నికల వరకు. ఆ సమయంలో ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి చేసేవారు. సంవత్సరం తప్పించేసి 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు. ఎందుకంటే వ్యయంతో కూడినటువంటి పని కాబట్టి. ప్రస్తుతం అయితే ఇవాళ స్పష్టమైంది 2029 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారన్న విషయం స్పష్టమైంది. 4 పర్యాయాలు పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని, అంటే ఒక పర్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, అంటే 2 పర్యాయాలు 1995 ఆగస్టు నుంచి 2004 మే ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు, ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒకసారి, 2024 నుంచి 29 వరకు చేసినటువంటి ఆ ఘనత ఆపాదించుకోవాలి ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు గారు భావించి ఉన్నట్టు ఉన్నారు. కాబట్టి లోకేష్ గారు కూడా తండ్రి బాటలో తనయుడిగా కొనసాగడానికి సిద్ధమయ్యారు. కార్యకర్తల్ని సంసిద్ధుల్ని చేశారు, మానసికంగా వాళ్ళకి తెరిపినిచ్చారు అన్నమాట. అప్పుడిప్పుడే కాదు అని చెప్పేసి. మొత్తానికి 20 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి అంతే. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కలిపి 20 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి అంటే రికార్డుగా ఆయనకే సొంతం. ఇంకెవరు దాన్ని క్రాస్ చేయలేరేమో మేబీ ఇంకా ఇప్పటి వరకు. ఓకే, ప్రతిసారి మహానాడు వేదికగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడన్నా ఆ మహానాడులో సెన్సేషనల్గా తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? అంటే అలా అంత సంచలనాత్మకంగా ఏం ఉండవండి. ఇక్కడ మనం వాస్తవానికి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సంధ్య గారు మీరు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీరు లేవదీశారు. కాబట్టి ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏదో చేద్దామని, ఈ ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని పదే పరితపించినటువంటి చిట్ట చివరి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు. రాజశేఖర రెడ్డి గారి గురించి మనం ఇంకొకసారి విశ్లేషణ చేద్దాం. రామారావు గారు ఎందుకు పరితపించారంటే, ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి సామాన్యుడికి ఆ బియ్యం అందుబాటులోకి రావాలని, ₹2 కిలో బియ్యం పొందినటువంటి కుటుంబాలని నేను చాలా దగ్గరగా చూశాను, వాళ్ళతో కలిసిమెలిసి తిరిగాను, పెరిగాను కాబట్టి చెప్తున్నాను. అట్లాగే ఈ చౌక ధరల దుకాణం, చాలామందికి రేషన్ బియ్యం షాపులు అంటారు కానీ చౌక ధరల దుకాణము అని ఉంటుంది అనమాట. ఈ చౌక ధరల దుకాణం దగ్గరికి వెళితే ఏంటంటే, వాటిలో ఆ క్యూ లైన్లో నించున్నటువంటి వాడిగా చెప్తున్నాను, గోధుమలు కావచ్చు, ఇట్లా మీకు ఇవన్నీ అసలు ఒకసారి ఆలోచిస్తే సామాన్యుడికి ఇది సరసమైనటువంటి ధరల్లో అందుబాటులో ఉండాలని పరితపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి స్వయంగా నాతో, వ్యక్తిగతంగా నాతో మేము మాత్రమే ఉన్నటువంటి ఒక సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలాంటి పథకాలన్నీ ప్రవేశపెట్టి ప్రజల్ని సోమరులు చేశాడు, బద్దకస్తులు చేశాడు రామారావు అని అన్నారు నాగేశ్వరరావు. నాకు చాలా బాధ వేసింది ఆ మాట. ఎందుకంటే ఆ ₹2 కూడా కిలో బియ్యం కొనలేనటువంటి దారిద్ర్య రేఖకు అతి దిగువన ఉన్నటువంటి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయన్న విషయం అద్దాల మేడలో కూర్చున్నటువంటి వాళ్ళకి తెలియదు. అర్థమైంది, వాస్తవం అది. అలా అది ప్రవేశపెట్టిన తర్వాత మీ కోఆపరేటివ్ సొసైటీస్ అండి, 1995లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ని నెక్స్ట్ లెవెల్కి, ఒక మామూలుగా ఉన్నటువంటి దానిని ఆ కోఆపరేటివ్ సొసైటీ, కన్జ్యూమర్ సొసైటీ, వర్కర్ కోఆపరేటివ్ సొసైటీ అన్నది రామారావు గారు వేసినటువంటి బీజం అండి. తర్వాత మీరు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నట్టు హైదరాబాద్ నగర నడిబొడ్డులో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నిమ్స్ ఎవరి ఆలోచన, నిమ్స్ ఎవరి రూపకల్పన, దాని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పేరు పెడితే పాపం తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నిజాం కట్టించాడేమో అని అనుకుంటారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన రూపకల్పన చేసి ఆయన దాన్ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఈ సువిశాలమైనటువంటి దక్కన పీఠభూములలో నిజాం ఇక్కడ పరిపాలించాడు కాబట్టి గౌరవార్థం నిజాం పేరు పెట్టారు దానికి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. ఎన్ని సంస్కరణలకు ఎన్టీ రామారావు గారు బాధ్యులండి. మున్సబుకరణం వ్యవస్థల్ని రద్దు చేసింది ఎవరు? గ్రామీణాభివృద్ధి శాఖ అనేది, వాళ్ళు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలు ఇవాళ ఉన్నాయి అంటే దానికి సంబంధించి మండల వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు? మండలాలుగా, నియోజకవర్గంలో మండలాలు ఉండాలి, మండల వ్యవస్థ, మండలాల్లో గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీలో పంచాయతీ అనేటటువంటి వ్యవస్థలు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. రామారావు గారు లాంటి ఒక సంస్కరణవాది, సంఘ సంస్కర్త లాంటి ముఖ్యమంత్రి మరొకరు పుట్టలేదు, పుట్టబోరు.
అంతే కదా. ఆ పునాది మీద ఎన్టీ రామారావు గారు వేసినటువంటి ఒక తాత్విక పునాది ఏదైతే ఉందో ఆ తాత్విక పునాది మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పురంధేశ్వర్ గారు వగైరా వగైరా ఇవాళ వాళ్ళు ఆ ఫలాల్ని ప్రతిఫలాల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు మహానాడు సాక్షిగా. వాస్తవం. నిజంగా ఈవెన్ మహిళలకు సంబంధించి కూడా ఆయన ఆస్తిలో వాటా అన్నది అసలు తీసుకొచ్చింది రామారావు గారు. ఉండాలి. తర్వాత ఈ విషయం మనం మాట్లాడుకొని తీరాలి. తెలుగు భాషకు సంబంధించి రామారావు గారిని అందరూ కొంతమంది చాలా ఎద్దేవా చేస్తారు. ఎందుకు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రామోజీరావు గారి పత్రికలోనే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి విషపూరితమైనటువంటి కార్టూన్లు రామారావు గారి మీద వచ్చేవి. పక్కన పెడదాం, మనం దాని గురించి చాలా మాట్లాడాం. పక్కన పెడితే తెలుగు భాష అనేది తెలుగు మీడియం స్కూల్స్లో కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కావచ్చు, తెలుగు తప్పనిసరిగా చదువుకోవాలనేటటువంటి నిబంధన రామారావు గారు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కూడా తెలుగు ఖచ్చితంగా వాళ్ళకి తెలుగు ఉండాలి, లాంగ్వేజ్ ఉండాలి, మీరు చదువుకోవాలన్నారు. అలా అని ఇంగ్లీష్ని, హిందీని, ఉర్దూని ఆయన ఎక్కడా తీసేయాల. మీకు ఇష్టం వచ్చిన భాషలో మీరు చదువుకోండి, మీకు ఇష్టం వచ్చిన మాధ్యమంలో మీరు చదువుకోండి, కానీ తెలుగు తప్పనిసరి అన్నాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి, తెలుగు జాతి మీద ఆయనకున్నటువంటి, తెలుగు సంస్కృతి మీద ఆయనకున్నటువంటి, తెలుగు నుడికారం మీద ఆయనకున్నటువంటి మమకారం, అది అధికారం. అది అందుకే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారు. వన్ అండ్ ఓన్లీ సినిమా అయినా రాజకీయమైన ఎన్టీఆర్, వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. రణకారణ జన్ముడు నందమూరి తారక రాముడు అన్నాను నేను. రణకారణ జన్ముడు నందమూరి తారక రాముడు. రణకారణ జన్ముడవు నీవు నందమూరి తారక రామారావు అన్నాను నేను రామారావు గారిని. మొత్తానికి మహానాడు వేదికగా ఈసారి ఏదో అనౌన్స్మెంట్ ఉంటుంది అనుకుంటే ఒక ఇంత పాపం లోకేష్ అభిమానులను ఎదురు చూస్తున్న వాళ్లకు చప్పగా చల్లబరిచేశారు. అంటే చీలిక రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారని స్పష్టంగా కనిపిస్తుంది. మరొక్కసారి రాజకీయాలకు ఒక వన్నె తెచ్చిన ఎన్టీఆర్ గారిని మీ ద్వారా మరొకసారి స్మరించుకోవడం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.